గత కొద్ది రోజులుగా భారతదేశంలోని క్రికెట్ ప్రేమికులు మొత్తం ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. ఇండియా ఫైనల్కి వచ్చింది. జరిగిన 8 మ్యాచ్ల్లో 7 విజయాలతోటి ఈరోజు న్యూజిలాండ్తో తలపట్టడానికి ఫైనల్కి సిద్ధమవుతున్న తరుణంలో అసలు ఇండియా ఏ విధంగా ఆడబోతుంది, ప్రత్యర్థులను ఏ విధంగా మట్టి కనిపిస్తుంది, విశ్వ విజేతగా మరొకసారి ఎలా నిలబడిపోతుంది కూడా పూర్తిగా కూడా అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా క్రికెట్ అభిమానులు అయితే సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది క్రికెట్ ప్రేమికులు ఉన్నారు. అదేవిధంగా వారు అసలు గేమ్ అనుకుంటున్నారు, ఇండియా ఏ విధంగా విజయం సాధించబోతుంది, అసలు గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత 8 మ్యాచ్ల్లో ఇండియా T20 వరల్డ్ కప్లో 8 మ్యాచ్లు 7 విజయాలు సాధించడం, సౌత్ ఆఫ్రికా మీద అపజయం కూడా చేయడం. అసలు ఈ మ్యాచ్ మొత్తం చూసి ఈరోజు జరగబోయే ఫైనల్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా 2020 అంటే ఇండియా డెఫినెట్గా బిగ్ ప్లేయరు. న్యూజిలాండ్ కూడా చాలా మంచి క్రికెట్ ఆడింది. అనూహ్యంగా వారికి వర్చువల్ సెమీఫైనల్లో చాలా చక్కగా ఆడి ఫైనల్స్కి వచ్చున్నారు. అలాగే ఇండియా టీం తీసుకుంటే డెఫినెట్గా అందరూ ఇండియన్స్ కానీ లేకపోతే ఆల్ అరౌండ్ ద వరల్డ్ క్రికెట్ అనలిస్టులు చెప్పింది కూడా ఇండియా ఏ మ్యాచ్ కూడా ఓడిపోదు. స్వయాన MS ధోని గారే చెప్పారు, ఇండియా కనుక T20 వరల్డ్ కప్లో జస్ట్ ఆ డ్యూ ఫ్యాక్టర్ లేకపోతే ఎలాంటి టీంనైనా కూడా 250 అయినా కూడా చేజ్ చేసే సత్తా ఉన్న టీము. సో చూసుకున్నాం మనం, ఆ సత్తాతోటే వరుసగా 7 మ్యాచ్ల్లో విజయం సాధించారు. పోయిన సెమీఫైనల్లో కూడా 250 పైన పరుగులు కొట్టి మంచి జోష్ మీద ఉంది టీం కూడా. సో 1-2 ప్లేయర్లు మనం చూసుకుంటే స్టార్ ప్లేయర్ ఇండియా టాప్ ర్యాంకర్ టాప్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఒక్కరు ఫామ్లో లేరు. కానీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గేమ్. ఇండియా ఈ బిగ్ స్టేజ్లో అభిషేక్ శర్మ కూడా ఫామ్లోకి వచ్చి మంచి స్కోర్ని మంచి స్టార్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఒక్క బాలు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది, ఒక ప్లేయర్ ఆట మ్యాచ్ స్వరూపాన్ని కూడా మార్చేసే సందర్భంలో ఉంటుంది. అంటే అభిషేక్ శర్మ ఫామ్లో లేడు, ఇప్పుడు ఫామ్లోకి వస్తే ఏ విధంగా ఉండిపోతుంది అంటారు మ్యాచ్ స్వరూపం? డెఫినెట్గా అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే పవర్ ప్లే 6 ఓవర్లు తీసుకుంటే ఇప్పటివరకు యావరేజ్గా 70 రన్స్ ఇండియా స్కోర్ చేస్తుంది, 65 to 70 రన్స్. డెఫినెట్గా 10 రన్స్ ఎడ్జ్ అయితే ఉంటుంది. 6 ఓవర్స్కి 80 యావరేజ్గా చేయగలిగే అవకాశం ఉంది. నేను చెప్పేది కాదు, ఇది స్టాట్సే చెప్తున్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా అభిషేక్ శర్మ ఫామ్లో ఉంది. ఈ ఇండియా వరల్డ్ కప్ బిఫోర్ వరల్డ్ కప్కి ముందు వరకు అభిషేక్ శర్మ ఎప్పుడైతే ఫామ్లో ఉన్నారో మ్యాచెస్ అన్ని మనం చూసుకుంటే యావరేజ్గా 80 రన్స్ స్కోర్ చేస్తుంది ఇండియా. సో డెఫినెట్గా 10 రన్స్ అనేది డెఫినెట్గా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఒక బాల్ డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది కాబట్టి మనకి 2 బాల్స్ ఎడ్జ్ ఉంటుంది అభిషేక్ శర్మ ఫామ్లో వస్తే. ఇప్పటి వరకు కూడా జరిగిన మ్యాచ్లన్నింటిలో కూడా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తోటే మ్యాచ్లన్నీ నెగ్గుకు రావడం జరిగింది. ఇప్పుడు అంటే బౌలింగ్ మీద కొంత అపోహలు ఉన్న పరిస్థితుల్లో ఇండియా బౌలింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది? ఇండియా బౌలింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. ఈరోజు ఇండియా గెలవాలని చెప్పి మూడోసారి T20 వరల్డ్ కప్ గెలవాలని 147 కోట్ల మంది ప్రజలు కూడా భారతదేశం కప్పు తీసుకొని అందరూ కూడా ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటుంది. ఈరోజు ఇండియా చాలా పటిష్టంగా దిగుతుంది. అందులో 3 బ్యాట్స్మెన్స్ కూడా మార్చడం జరిగింది. తర్వాత బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. అలాగే న్యూజిలాండ్ టీం కూడా మంచి పటిష్టంగానే చాలా ఎక్కడ కూడా ఓడిపోకుండా ఫైనల్కి చేరుకోవడం జరిగింది. అభిషేక్ శర్మ ఫస్ట్ ఓపెనింగ్ ఈరోజు కానీ ఓపెనింగ్ ఖాతా ఓపెన్ చేసేసి ఇండియా కానీ స్కోర్ ఎక్కువ అంటే మొదటి 6 ఓవర్లో ఎక్కువ స్కోర్ చేయగలిగితే ఇండియా కంపల్సరీ T20 వరల్డ్ కప్ 3వ విజయం చేకూరుతుంది. ఇండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, అయితే గత కొద్ది రోజులుగా ఫామ్లో ఎంతో బాధపడుతున్నటువంటి అభిషేక్ శర్మ అటు బౌలింగ్కి వస్తున్నట్టయితే వరుణ్ చక్రవర్తి ఇరువురిని కూడా ఈరోజు మ్యాచ్కి తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. అంటే బ్యాటింగ్ లైనప్ బలం కోసం రిక్కు సింగ్ని అదేవిధంగా మరొకసారి బౌలర్ను మార్చే అవకాశం కూడా అన్నారు. అసలు ఈ మ్యాచ్ స్వరూపం ఏ విధంగా ఉండబోతున్నాను భావిస్తున్నాను? నాకు తెలిసి చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. అభిషేక్ శర్మ ఎప్పుడైనా కౌంట్ చేస్తుంది ఇండియా, ఈసారి కూడా కౌంట్ చేస్తుంది. నాకు తెలిసి అది ఒక మ్యాచ్ ఏదో ఒకటి తేడా చేయాలి కాబట్టి ఈ మ్యాచే ఆ తేడా చేయాలి అభిషేక్ శర్మకి. అంటే ఈ T20 వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఏం పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఇదే ఆశిస్తాం కదా ఎవ్రీ టైం. మనం అందరం అనుకుంటే ఈసారి ఆడతాడు, హోప్ఫుల్లీ ఈసారి ఆడతాడు అనుకుందాము. నాకు తెలిసి చేంజెస్ ఉండకపోవచ్చు. బౌలింగ్ పిచ్ అంటున్నారు కాబట్టి స్పిన్కి పెద్దగా ఇది ఉండదు కాబట్టి మేబీ 3 పేసర్తో వెళ్తారేమో, ఇంకో పేసర్ని యాడ్ చేస్తారని అంటున్నారు. వరుణ్ చక్రవర్తిని కూడా నాకు తెలిసి ఏం మార్చిపోరు, వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేస్తారు. అయితే ఇప్పుడు వరకు కూడా మ్యాచ్లు చూసుకున్నట్టయితే అంత కొంత ఫామ్తో లేకుండా బాధపడుతున్న వారిని తప్పిపోకుండా వారిని కొనసాగించే అవకాశం ఉంటుంది. సుమారు ఈరోజు జరిగే మ్యాచ్ అంటే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్ మధ్య అంటే ఎంత స్కోరు కౌంట్ అవ్వచ్చు అని చెప్తున్నారు? ఇండియా ఎంత స్కోర్ చేస్తే బెటర్గా ఉంటుంది అంటారు, లేకపోతే న్యూజిలాండ్ని ఎంత స్కోర్ లోపల కట్టడి చేస్తే బాగుంటుంది భావిస్తారు? అంటే చేజింగ్ ఎప్పుడైనా ఫైనల్స్లో అంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవటమే ఉత్తమం నాకు తెలిసి. ప్లస్ 200 అండ్ ప్లస్ 220, 230 కొడితే ఒక ప్రెషర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ ఒత్తిడి మీద మనం బౌలింగ్ అటాక్ మనకు తెలుసుగా, కీ ఓవర్లో ఎవరినైతే మనం కౌంట్ చేస్తాం ఖచ్చితంగా ప్రతిసారి డెలివరీ చేస్తారు వాళ్ళు. సో బ్యాటింగ్ ఫస్ట్ 220 ప్లస్ చేస్తే చాలు, నాకు తెలిసి వరల్డ్ కప్ గెలవచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళని ఎంత స్కోర్ లోపల కట్టడి చేస్తే ఇండియాకి కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది? 200 లోపలండి. 200 లోపల ఉంటేనే మనకి ఆ ఫీల్ ఉంటుందండి. 200 దాటిన తర్వాత అంటే ఏదైనా పెద్ద స్కోర్ లాగే కనిపిస్తుంది. సో ముందు నుంచి ఫస్ట్ బాల్ 1 నుంచి కొట్టాలి అనే భావంతో వెళ్తారు కాబట్టి ఆ ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. సో 200 లోపలే ఉండాలి టార్గెట్ అయితే. ఈరోజు జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్ అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే హై వోల్టేజ్ ఉంటుంది, కానీ ఈరోజు ఫైనల్ కాబట్టి ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కూడా దానికి ఏం తక్కువ కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో కూడా అసలు ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇక్కడ కొంతమంది అప్కమింగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు, అసలు వారేమనుకుంటున్నారు కూడా అని తెలుసు. ఈరోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇండియా ఆఫ్ కోర్స్. ఎలాగంటే మన బూమ్రా బౌలింగ్ లైనప్ లాస్ట్ మ్యాచ్లో చూస్తే చాలా మంచిగా వేసాడు 18th ఓవర్. అందుకని ఈసారి కూడా చాలా బాగా వేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండబోతుంటారు? బ్యాటింగ్ లైనప్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఎవరెవరు అంటే సంజు శాంసన్ కొట్టాల్సిందే, ఇషాన్ కిషన్ కొట్టినంత కొట్టి వెళ్తాడు, శివం దుబే కాలుగుని స్పిన్తో ఆడితే ఆడొచ్చు అంతే. ఇది మొత్తానికి ఈరోజు జరుగుతున్న ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్, హై వోల్టేజ్ మ్యాచ్. దానికి ప్రధానంగా ఈరోజు అయితే ఇండియా ఫేవరెట్గా నిలబోతుంది. దానికి కావాల్సిన అన్ని వనరులు ఇండియా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే కావాల్సినంత బ్యాటింగ్ లైనప్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ, అదేవిధంగా ఇషాన్ కిషన్, మిడిల్ ఓవర్లో కూడా సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా హార్దిక్ పాండ్యా, ఇలాగ బౌలింగ్ లైనప్ తీసుకుంటే బూమ్రా, అదేవిధంగా హర్ప్రీత్ సింగ్, అన్ని విధాలుగా కూడా ఇండియాకు కావాల్సిన వనరులు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఫేవరెట్గా అయితే ఇండియా నిలవబోతుంది. ఖచ్చితంగా ఈరోజు ఇండియా విజయం సాధిస్తుంది. దానికోసం భారతదేశం ప్రజలు మొత్తం కూడా ఆకాంక్షిస్తున్నారు కాబట్టి ఆకాంక్ష నెరవేరే రోజు ఈరోజే కాబట్టి మరికొద్ది గంటల్లో ఆ విజయం తోటి భారతదేశం మరొకసారి మూడోసారి ప్రపంచ కప్ T20 కప్ని తీసుకోబోతుందని చెప్పేసి కూడా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడి నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.